ముందుగా మైత్రి హాస్పిటల్ వారు ముందుకు రావడం వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్పెషలీ డాక్టర్ Sadak and the entire team which has come here. I thank you for taking this initiative and collaborating with the Hyderabad City Police on this occasion. మనందరికి తెలుసు ఈ మధ్య కాలంలో చాలా సంఘటనలు మనం చూస్తున్నాము. నిన్న కూడా ఒక మా కానిస్టేబుల్ ఎవరైతే ఎగ్జామ్ కోసం లీవ్ తీసుకొని వెళ్ళి ఉన్నాడో అతను ఇంట్లో ఉన్నాడు, చదువుతున్నాడు, సడన్గా అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని లీవ్లో ఉన్నప్పుడు వార్త అందింది. సో ఈ విధంగా సంఘటనలు చాలా రిపోర్ట్ అవుతున్నాయి. ఆయన వయసు కూడా 31 yearsే. సో ఏంటి చిన్న వయసులో అనేది ఎవరికి అంతు పట్టడం లేదు. కోవిడ్ తర్వాత ఈ సంఘటనలు ఎక్కువ జరగడంతో మళ్ళీ కోవిడ్ మహమ్మారి సందర్భంగా జరిగిన పరిణామాల వల్ల కొద్దిగా దాని ఎఫెక్ట్ ఉండొచ్చని అనుకుంటున్నారు. కానీ సరి అయిన సమాధానం ఎవరికి తెలియదు. అందుకని ప్రతి కుటుంబంలో ఇంకో ఎన్నో సంఘటనలు ఉన్నాయి, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. జిమ్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లేడీస్ ఆడవాళ్ళు హెల్తీగా ఉన్నవాళ్ళు, జిమ్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎందుకో అప్పుడప్పుడు ఇటువంటి సంఘటనలు రిపోర్ట్ అవుతున్నాయి. సో మనందరికి చాలా ముఖ్యం, ప్రతి ఇంట్లో అందరికీ సిపిఆర్ నాలెడ్జ్ ఉండడం చాలా అవసరం. ఎప్పుడు ఏ సమయంలో ఏ సందర్భంలో ఇది అవసరం పడుతుందో మనకు తెలియదు. అందుకే నా ఎఫర్ట్ ఏంటంటే ఇప్పుడు ముందు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆఫీసర్స్, సిబ్బంది వాళ్ళందరికీ సిపిఆర్ గురించి ఈ అవగాహన అనేది క్రియేట్ చేసి దాని తర్వాత వాళ్ళు ప్రతి కుటుంబ సభ్యునికి ఈ విధంగా సిపిఆర్ ట్రైనింగ్ అందించాలని మా ప్రయత్నం ఉంటుంది ఈరోజు నుండి. అదేవిధంగా ప్రజల్లో కూడా నేను ప్రతి ఆఫీసర్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఎక్కడ వెళ్ళినా కాలనీలో మా పీస్ కమిటీ మీటింగ్స్ అయినప్పుడు ఇటువంటి సెషన్స్ ఏర్పాటు చేసి ప్రజల్లో ఇది తీసుకెళ్లే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం బాగానే ఉన్నాము, రేపు ఏ టైంలో ఏ సందర్భంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు, ఎక్కడ ఏమవసరం వస్తుందో తెలియదు. సిపిఆర్ అవసరం అనేది ఎవరికైనా రావచ్చు, రోడ్డు పైన రావచ్చు, ఇంట్లో రావచ్చు, బాత్రూంలో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో అందుకని ప్రతి ఒక్కరికి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎవరైనా మన కళ్ళ ముందు నిలబడి సడన్గా పడిపోతే ఏం చేయాలనేది మైండ్ బ్లాంక్ అయిపోవద్దు. ఇమ్మీడియట్గా కూర్చొని ఈ విధంగా ఒకసారి ట్రైనింగ్ అయి ఉంటే మనం చేసే పరిస్థితి ఉంటుంది. దట్స్ వై దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్. In fact, along with this, if you can do some mock situations, just imagine they are all sitting and someone has just announce that someone has collapsed outside. So just make them rush and try to, some situations like that where they can react. So mind should not go blank in such situations. So andukane ee CPR training anedi chala compulsory. Everyone should know about it, how to do it. How many, like I also have seen it. సిఐఎస్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో అందరికీ ఆ సిబ్బంది సిఐఎస్ఎఫ్ మొత్తం 1.6 lakh సిబ్బంది అందరికీ సిపిఆర్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎయిర్పోర్ట్లో నేను ఎయిర్పోర్ట్ సెక్టర్ ఐజీగా ఉన్నప్పుడు కొంతమంది ప్యాసింజర్స్ లైన్లో నిలబడి కొలాప్స్ అయిన సందర్భంలో మా సిబ్బంది అక్కడ సిఐఎస్ఎఫ్ కాన్స్టేబుల్ ఇమీడియట్గా వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ చేయడం అనేది వాళ్ళకి అవార్డ్స్, మెడల్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఆ విధంగా మనం సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్లో కూడా మీరు వీడియోస్లో చూసుంటారు. మా ఆఫీసర్స్ ఏ విధంగా చిన్న బాబు మళ్ళీ వాళ్ళ తల్లిని రివైవ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సిపిఆర్ వల్లనే ఇప్పుడు ఆ మాత్రం ఆయన బ్రతికి ఉన్నాడంటే ఆ సిపిఆర్ వల్లనే అని డాక్టర్స్ కూడా తేల్చి చెప్పారు. సో ఈ విధంగా సరి అయిన సమయంలో ఈ సిపిఆర్ అనేది సరైన పద్ధతిలో మనం ఇవ్వగలిగితే డెఫినెట్లీ వీ విల్ బీ ఏబుల్ టు సేవ్ దట్ పర్సన్ 70 to 80%. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో చేయలేకపోతాం, అది రివైవల్ కాదు, కానీ ద గుడ్ ఛాన్స్ ఇస్ అబౌట్ 70% ఆఫ్ సేవింగ్ దట్ పర్సన్. ఎందుకంటే ఏ కారణం లేకుండా హెల్దీగా ఉన్న వాళ్ళకు ఎనీ అదర్ ఇష్యూ మే బి దేర్ విచ్ వీ డోంట్ నో, బట్ బికాస్ ఆఫ్ దిస్ ద సడన్ supply of blood will stop, breathing will stop,
So just one small push will help revive that person and get back life to him. So I thank the entire Maitri Hospital team for collaborating, and I request that there are about 16 to 17,000 people in our force. Every single person, right from a special police officer, SPO, home guard, to right to the CP, everyone should be compulsorily trained in CPR, and we will also take forward the message that they should train their all family members also. So if you can help in that, it will be a great help for the entire force. And I think it's a very, very important program in today's circumstances. I congratulate all the doctors of Maitri Hospital for doing this great service. And I wish all the best to the DCP headquarters and her team for taking up that exercise in City Police. Thank you.